వెల్కమ్ టు సుసన్న హుల్దాకీస్ క్యాషియో CTX 900N. ఈరోజు మీరు వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నారు. బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ టోన్స్ ఉంటాయి, మనం ఏం మార్చుకోవాలన్నా. తర్వాత రిథమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిథమ్స్ ఇక్కడ ఉంటాయి. అకౌంట్ కావాలంటే మనం దీన్ని ప్రెస్ చేయాలి. కార్డ్స్తో కావాలి, కార్డు మనం చేతిగానే ఆగిపోవాలి అంటే ఇది మనం ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇవి వేరియేషన్స్ అనమాట, రిథమ్స్ వేరియేషన్స్. రిథమ్ నొక్కి వేరియేషన్స్ వస్తాయి ఇక్కడ. సో ఇది బ్యాంక్లో 16 బ్యాంక్స్ ఉంటాయి. ఒక్కో బ్యాంక్లో మనము 8 చొప్పున టోన్స్ సేవ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క టోన్లో కూడా ఒక్కొక్క రిథమ్ పెట్టుకోవచ్చు. రిథమ్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రీజ్ అనే ఈ ఆప్షన్ని మనం ప్రెస్ చేస్తే రిథమ్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది టోన్స్ మార్చినప్పుడు. ఆ తర్వాత ఇది వచ్చి ట్రాన్స్పోజ్ అంటే ఒక వెల్కమ్ టు సుసన్న హుల్దాకీస్ క్యాషియో CTX 900N కొరకు ఈరోజు వాటి ఆప్షన్స్ అండ్ డీటెయిల్స్ కంప్లీట్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ DC అని ఉండే చోట మనము పవర్ ఇస్తాము. ఓకే, DC అని ఉండే చోట పవర్ ఇస్తాము. ఇక్కడ పెడల్ టు ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా, ఇదేంటంటే ఎప్పుడైనా టోన్స్ మనకి ఎక్కువ సౌండ్ వచ్చేయడం లేదా ఒక్కొక్కటి తక్కువ సౌండ్ రావడము అలా ఉంటే అప్పుడు మనము ఇక్కడ సౌండ్ పెడల్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చి పెడల్ 1, ఇక్కడ సస్టైన్ పెడల్ మనము వాడచ్చు. నెక్స్ట్ ఆడియో ఇన్ అంటే మనం ఏదైనా సాంగ్స్ ఇందులో పెట్టుకొని వినాలంటే యూట్యూబ్ నుండి కానీ అలా దేని నుండి అయినా సరే మనం పాటలు మనం బోర్డులో మనకి రావాలి అని అంటే జాక్ ఇందులో మనం పెడతాం ఆడియో ఇన్లో. నెక్స్ట్ మైక్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో మైక్ వాల్యూమ్ వచ్చి ఇది పెంచడానికి తగ్గించడానికి వాల్యూమ్. తర్వాత ఫోన్స్, హెడ్ ఫోన్స్ మనం ప్లే చేసేది మనకి వినిపించాలి అని అంటే ఇక్కడ హెడ్ ఫోన్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత లైన్ అవుట్, ఇది కనిపిస్తుంది. లైన్ అవుట్ ఒకటే వాడే వల్ల అయితే ఎల్ అండ్ మోనో ఇక్కడ వాడండి. 2 వాడుతుంటే అసలు గొడవ లేదు. ఒకటే వాడితే ఎల్ అండ్ మోనో ప్రిఫర్ చేయండి. క్యాషియో CTX 900N బోర్డ్ అయితే చాలా మంచిది. సెకండ్స్లో 16,000కి వస్తే తీసుకున్నాను. అండ్ ఆప్షన్స్ అన్నీ కూడా చాలా చాలా ఎక్కువ ఫీచర్స్ ఇచ్చాడు. సో ఆ ప్రైస్కి చాలా మంచి బోర్డు. ప్యాడిస్ట్ తబలిస్ట్ పక్కన లేకపోయినా బోర్డు మీదే చాలా మంచిగా ప్లే చేయాలి, ఒక ప్రేయర్ మొత్తం రన్ చేసేయాలి అంటే కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏమీ అవసరం లేదు మనకి. సో ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చి మనకి టోన్స్ ఇచ్చారు. ఇది ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేశాక మనం టోన్స్ చెక్ చేయొచ్చు. సో పియానోలోని ఇంకా వాడిచ్చిన రకాలు చూడాలి అని అంటే ఇందులో మనం చూడొచ్చు. అలాగా సెకండ్ ఆర్గాన్స్, అకార్డియన్ కానీ ఇలాగా ఇవన్నీ ఉంటాయి. తర్వాత గిటార్లో ఒక 3 or 4 గిటార్స్ ఉంటాయి, మనము చూసుకోవచ్చు. సాక్సోఫోన్, ఇండియన్ టోన్స్, ఇవి ఇక్కడ ప్లస్ నొక్కుతూ ఉంటే మనం మారుతూ ఉంటాయి అలా. సో ఇక్కడ క్వైర్. నెక్స్ట్ తర్వాత టోన్స్ మనము ఎన్ని ఉన్నాయి, ఏం కావాలి అని అంటే ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి ఇది సౌండ్ పెంచడం తగ్గించడం. ఇక్కడ రిథమ్స్ ఇక్కడ ప్లే అవుతాయి. మనము దీన్ని ఇక్కడ క్లిక్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ అని ఉంది కదా, ఇలా మనకి వేరియేషన్స్ తెలుస్తాయి. ఇవన్నీ వేరియేషన్స్ అన్నమాట. ఇవి రిథమ్స్, ఇవి వేరియేషన్స్.
సో ఓకే, అర్థమైంది కదా, ఇక్కడ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనము రిథమ్స్ చూడొచ్చు. 4/4 సాంగ్స్ కానీ ఏమన్నా అయితే వీటిల్లో చూసుకోవచ్చు. ఇవి రోల్స్, చెప్పాను కదా వీటిలో రోల్స్ ఉంటాయని. సో ఇక్కడ 4/4 మనం సెలెక్ట్ చేసుకున్నాక స్టార్ట్ నొక్కి ఇక్కడ మీరు ప్లస్కి వస్తే వేరియేషన్ అందులో ఏమేమి ఇచ్చారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ లాటిన్ వరల్డ్ అని ఉంది కదా, అది మనం తీసుకుంటే ఇలా 3/4 సాంగ్స్ ప్లే అవుతాయి అన్నమాట. 3/4 సాంగ్స్కి సెట్ అయిపోయేవన్నీ కూడా ఇందులో మనకి ఇస్తాడు. వాల్స్ అనేది ఎక్కడ ఉంటుందో చూస్తే బెటరు. ఇక్కడ వాల్స్ ఇచ్చారు కదా. సో ఈ వాల్స్ అనేది ఎప్పుడు కూడా తక్కువ టెంపోలో ఉంటుంది. మనము టెంపో పెంచుకోవాలి. తగ్గించుకోవాలంటే ఇక్కడ టెంపో ఇలా అప్ యారోని టచ్ చేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వేరియేషన్స్ అంటే ఇవన్నీ పాటలు ఎలా అంటే నీ రక్తమే లేకపోతే సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము, లేదంటే మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, అటువంటి సాంగ్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి. లేదంటే మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా. సో ఓకే, ఇలా 3/4 సాంగ్స్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. ఓకే, వీటన్నిటికీ వాల్స్ అనేది సెట్ అవుతుంది. దీనిలో మీరు వెనక్కి వస్తే వాల్స్ 3 అని ఉంది, ముందుకు వస్తే కూడా ఇలా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. అవి మీరు కూర్చున్నప్పుడు ఒక 5 minutes ఏది నచ్చిందో అది మీరు నెంబరు రాసుకుంటే అప్పటి నుంచి వాటిని బాగా వాడచ్చు. తర్వాత బ్యాలెడ్, ఇది టెంపో ఫాస్ట్గా ఉంది, ఏం చేయాలి, తగ్గించాలి. లేదా ఇక్కడ కూడా టెంపో మనము ట్యాప్ టెంపో కూడా చేయొచ్చు, అంటే క్లాప్స్ కొట్టినట్లు. ఇప్పుడు అలాగా తగ్గుతుంది మనకి. ఇంకా తగ్గాలి అని అంటే మళ్ళీ ట్యాప్ టెంపో చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ రిథమ్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చి ఎక్కాంప్ అన్నమాట. ఇక్కడ ఈ సౌండ్ గర్రమని వస్తుంది కదా, అది రాకుండా ఉండాలంటే ఎకాంప్ నొక్కాలి. ఎకాంప్ నొక్కితే ఇలా స్మూత్గా ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, ఎకాంపింగ్ వస్తుంది. మరి ఇదేంటి అని అంటే ఇది వచ్చేసి కార్డ్స్ అన్నమాట. మనం ఏ కార్డులో ప్లే చేస్తున్నామో దాంతో ప్లే అవుతుంది. మనం చేయి తీసేస్తే ఆగిపోద్ది. చూడండి, చేయి తీసినా ఆగట్లేదు కదా. ఇది మనము ప్రెస్ చేసామనుకోండి ఆగిపోద్ది. మనము ఏ కార్డులో మనం ప్లే చేస్తామో అందులో ప్లే అవుద్ది. అది కూడా చెయ్యి ఉంచినంతసేపు. చేయి తీస్తే మాత్రం ఆగిపోతుంది. ఆ ఆప్షన్ తీసేసుకోవాలంటే మరలా దీన్ని నొక్కడమే. ఇప్పుడు
తర్వాత ఇండియన్ రిథమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఇండియన్ రిథమ్స్ ఒకసారి ఇక్కడ ఇండియన్ టోన్స్ ఇచ్చాడు కదా, ఇది ఒకసారి మనం నొక్కి తర్వాత ఇక్కడ ప్లస్ ప్లస్ వెళ్తూ ఉంటుంటే మనకి ఇండియన్ సాంగ్స్కి అన్నిటికి ఉపయోగపడే వస్తుంది. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. సో అలాంటివి సెట్ అవుతాయి ఈ మ్యూజిక్. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, ఇలా ఆ సాంగ్స్ అన్నిటికీ కూడా ఇవి బాగుంటాయి. గర్భా అనేది 175లో ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ప్లస్ వీటిల్లో కూడా మనం చేసుకోవచ్చు. దాండియా 1-2లో కూడా మంచిగా మనకి ఇండియన్ సాంగ్స్ ప్లే చేస్తాం. సంథింగ్ చాలా ఉన్నాయి. తర్వాత మరలా మీరు రిథమ్స్ ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ దీని గురించి తర్వాత చెప్తాను. మనము ఈ ఒక్కొక్క టోన్స్లో ఒక్కొక్క రిథమ్ ఉంటుందన్నమాట. టోన్ చేంజ్ చేసినప్పుడల్లా రిథమ్ మారిపోతుంది. అప్పుడు మరి ఏం చేయాలి అని అంటే మనకి నచ్చిన టోను పెట్టుకొని, ఇది చూడండి చాలా ఫాస్ట్గా ఉంది. మనకి కావాల్సినంత తగ్గించుకోవాలి. తగ్గించుకున్నాక ఇక్కడ ఫ్రీజ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫ్రీజ్ ఆప్షన్ నొక్కితే ఆ రిథమ్ చేంజ్ అవ్వదన్నమాట. రిథమ్ ఏదైతే మనం పెట్టుకున్నామో అదే ఉంటుంది. ఇక ఈ టోన్స్ ఎన్ని చేంజ్ చేసినా రిథమ్స్ చేంజ్ అవ్వవు. సో అలా ఇంకా రిథమ్స్ చాలా ఉంటాయి. ఇలా ఈ పాటలు కన్నట్లకి నీ దయలో నీ కృపలో అలాంటి సాంగ్స్ కానీ, లేకపోతే తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తారు. ఇక్కడ నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో ప్లే చేయడం వల్ల కార్డింగ్ అది చూపించలేకపోతున్నాను. యాక్చువల్గా స్టాండ్కి పెట్టి చూస్తే ఇలా ఇంత దూరం వస్తుంది, అవేవి ఆప్షన్స్ కనపడట్లేదని ఇలా ఆప్షన్స్ దగ్గరికి చూపిస్తున్నాను. సరే ఇవన్నీ అలాగా మీరు ఒక 10 minutes to 15 minutes రిథమ్స్ మీద ఏవి ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేస్తే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఓకే, రిథమ్ పెట్టాక అది చేంజ్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీరు తీసుకుంటే ఇవి అన్నీ మార్చినా ఇక రిథమ్ మాత్రం చేంజ్ అవ్వదు. తర్వాత వచ్చేసరికి బ్యాంక్ వచ్చేసరికి మీకు ఇప్పుడు సెకండ్ బ్యాంక్ సెలెక్ట్ అయింది, తర్వాత థర్డ్ బ్యాంక్, అందులో మళ్ళా ఇలా 9-8 టోన్స్ కూడా మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. అలా బ్యాంక్స్ మొత్తము
16 బ్యాంక్స్ ఉంటాయి మనకి ఇందులో. ఓకే, 13, 14, 15, 16th బ్యాంక్ తర్వాత మళ్ళీ ఫస్ట్ బ్యాంక్. సో ఒక్కొక్క బ్యాంక్లో ఇలా ఒక్కొక్క టోన్స్ ఉంటాయి మనకి. అండ్ స్టోర్ అనేది నొక్కి మనం 2 నొక్కామనుకోండి, ఏ బ్యాంక్ తీసుకుంటామో అది మనకు స్టోర్ అవుతుంది. అది ఎలా చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు సపోజ్ ఇండియా అనేది తీసుకున్నాను. సో ఈ సితారాల్లోని ఏ సితార బాగుంటే అది. సో తీసుకున్నాం కదా, ఇక్కడ ఫంక్షన్స్కి వెళ్ళాలి. ఫంక్షన్స్ అనే ఆప్షన్స్కి వెళ్ళి ఫంక్షన్ నొక్కిన తర్వాత ప్లస్ మైనస్ నొక్కకూడదు. నెక్స్ట్కి వెళ్ళాలంటే ఈ యారో, బ్యాక్వర్డ్ రావాలంటే ఈ యారో. ఓకే, ఇలా మనము చేసుకుంటాం కదా. టోన్స్ మంచిగా చేసుకోవాలంటే టోన్ తయారు చేసుకోవచ్చు. ఆక్టివ్ ఎంత కావాలి చూసుకోవచ్చు, స్ప్లిట్ పాయింట్ చూసుకోవచ్చు. స్ప్లిట్ అంటే లెఫ్ట్ సైడ్కి సంబంధించి. తర్వాత అకాంప్ వాల్యూమ్ ఇప్పుడు పెరగాలి తగ్గాలి అంటే ఈ యారోస్ కాదు, ప్లస్ మైనస్లో మనం దాన్ని పెంచుకోవడము లేదా తగ్గించుకోవడము చేసుకోవచ్చు. అలాగా సాంగ్ వాల్యూమ్ అంటే ఇక్కడ దీని టోను, రైట్ సైడ్ టోన్ సౌండ్ ఎంత పెంచాలి తగ్గించాలి అనేది. ఆ తర్వాత రివర్బ్ అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఎంత కావాలి అనేది పెంచాలి తగ్గించుకోవాలి, ప్లస్ మైనస్లో చేస్తాము. కోరస్, డిలేస్, ఈక్వలైజర్, ఏక్యూ, ఇలా అంతా మనం చేసుకున్నాక అప్పుడు స్టోర్ మనం ప్రెస్ చేసి ఏ బ్యాంక్లో కావాలో ఆ బ్యాంక్లో సేవ్ చేసుకుంటే అయిపోతుంది సేవింగ్. ఓకే, ఇక ఇక్కడికి వస్తే ఆక్టివ్ ట్రాన్స్పోజ్ పెట్టుకోవాలంటే ఈ 2 వాటిని నొక్కి ట్రాన్స్పోజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదన్నా బిట్ వరకు ఏ మైనర్లో చేశారనుకోండి, వాళ్ళు జీ మైనర్లోనో లేకపోతే ఎఫ్ మైనర్లోనో పాడుతుంటే అప్పుడు 2 తగ్గిస్తారనమాట ట్రాన్స్పోజ్ అది. తర్వాత ఆక్టివ్ పెంచాలి తగ్గించాలంటే అప్పర్ లేయర్ అంటే అప్పర్ లేయరు లోయర్ లేయరు ఇవి టోన్ మనం తయారు చేసినప్పుడే చూసుకోవచ్చు. తర్వాత స్ప్లిట్ పాయింట్ అంటే ఎక్కడి వరకు మనము కార్డింగ్స్ ఎంతవరకు ఉంది స్ప్లిట్ పాయింట్. కాదు నాకు ఇంతవరకు కావాలంటే స్ప్లిట్ పాయింట్ని మనం టచ్ చేసి ఇది ఫార్వర్డ్ ఇంకా పెంచుకోవచ్చు. లేదా నాకు సెకండ్ ఆక్ట్ అంతా కూడా అవసరం లేదు, ఇక్కడ వరకు చాలు అని అనుకుంటే స్ప్లిట్ పాయింట్ తగ్గించుకోవచ్చు. సో అది స్ప్లిట్ పాయింట్ సంగతి. ఇక ఇది రికార్డ్ స్టార్ట్ స్టాప్, దీని గురించి నాకు పెద్ద ఐడియా లేదు. ఇవేంటంటే ముందు ప్రీలోడ్ ఇచ్చినట్లు మనకు నచ్చినట్టు ఇది ఇచ్చి తర్వాత ప్లే చేయొచ్చు అనుకుంటా. సో అది ఎక్కువసేపు ఏం ప్లే అవ్వదు. కావాలంటే మరి అది ఎక్కువసేపు రన్ అవ్వాలంటే ఎలాగనేది మనకు కూడా తెలియదు. తర్వాత రిథమ్స్ ఇక్కడ కూడా ఉంటాయి, ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు మనము. ఇదంతా రికార్డ్ స్టాప్ అంటే రికార్డ్ చేసేటప్పుడు ఎలాగనే దాని కొరకు అనుకుంటా. ఇది సాంగ్ బ్యాంక్ అంటే ఆల్రెడీ సాంగ్స్ ఇస్తారు ఇక్కడ. సో మనం ప్లే చేస్తే చాలు. అంటే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనము మంచిగా ప్లే చేయాలనుకుంటే ఇలా దాంతోపాటు మనం ప్లే చేయొచ్చు కూడా. ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. ఇంకా అదే మ్యూజిక్ మొత్తం కూడా అదే ఇస్తుంది. ఎన్ని కావాలంటే అది అన్నీ ప్లే చేయొచ్చు. మనము కావాలంటే దాంతో ప్లే చేయొచ్చు, లేదంటే లైవ్లీగా ఉండడానికి ప్లే చేసి వదిలేయచ్చు. సో ఇక్కడ బ్యాంక్లోకి వచ్చేసరికి
సో ఇక్కడ బ్యాంక్ వచ్చేసరికి మనకి వీటిల్లో టోన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో బ్యాంక్స్లో డిఫరెంట్, ఇప్పుడు థర్డ్ బ్యాంక్లో ఏమి ఉన్నాయో చూద్దాము. ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్క రిథం ఉంటుంది. ఫోర్త్ బ్యాంక్. ఇప్పుడు ఇలాంటి ఈపియానో ఉంది, అది సస్టైన్ అవ్వాలంటే ఇక్కడ సస్టైన్ చెప్పాను కదా స్టార్టింగ్ ఎక్కడ పెట్టాలో పెడలు, అది మనం కింద సస్టైన్ తొక్కితే అది మూవింగ్ అవుతుంది. ఓకే, ఇలా టోన్స్ 16 బ్యాంక్స్లో 8 చొప్పున మనము చాలా టోన్స్ సేవ్ చేసుకోవచ్చు. సో సేవింగ్ ఎలా చేయాలి, అట్లాగే రిథమ్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, టోన్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఇందులో రోల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను.